హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగోలేను. వరదల వల్ల మా ఇంట్లో మొత్తం సామాన్ పాడైతే పడేశాము. ప్రతి వస్తువు కొత్తదే. నీళ్ల మోటారు, వంట సామాన్లు, మంచాలు, ప్రతిదీ పప్పు గుత్తితో సహా అన్ని వస్తువులు కొత్తగా కొనుక్కున్నాము. ఇంకా కొనవలసిన వస్తువులు చాలా ఉన్నాయి. మా బ్రదర్, నా ఫ్రెండ్స్ కొంత హెల్ప్ చేశారు. మా బ్రదర్ ఇల్లంతా నీళ్లతో ఉన్నప్పుడే వచ్చి చూసి కొంత ఆర్థికంగా సహాయం చేశారు. 2 డ్రెస్సులు కూడా తీసుకున్నాను. ఇంటి నిండా ఎటు చూసినా సామాన్లు ఉండేవి. అలాంటిది ఇల్లంతా ఖాళీగా ఉంది. ఇంకా ఇంట్లో అవసరమైన వస్తువులు కొనవలసినవి చాలా ఉన్నవి. 4 రోజుల నుండి మాత్రమే మేము వంట చేసుకుంటున్నాము. మా పెద్ద తమ్ముడు మాకు ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చేవాడు. చిన్న తమ్ముళ్ళు 5 కుటుంబాలని పోషించారు. 15 రోజులు మా అందరికీ వాళ్లే భోజనం పెట్టారు. మా చిన్నప్పుడు వరద వచ్చింది, కానీ ఇంత ఎక్కువగా నీళ్లు ఎప్పుడూ రాలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. అప్పుడు వచ్చిన వరద మోకాల్లోతు వచ్చి 2 రోజుల్లో నీళ్లు వెళ్లిపోయేవి. 10 రోజులు నీళ్లు నిలిచి ఉండడం ఇదే ఫస్ట్ టైం. 10 సంవత్సరాలు కష్టపడిందంతా ఒక వరద వచ్చి మా కష్టార్జితాన్నంతా తీసుకువెళ్లిపోయింది. లక్షల్లో నష్టపోయాము. దాని నుండి కోలుకోలేకపోతున్నాము. మాకులాగా చాలా మంది ఇదే విధముగా బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి, దీనస్థితి ఎప్పుడు ఎవరికి ఎక్కడా రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు మేము మా 5 ఫ్యామిలీస్ బ్రతికి ఉన్నామంటే దానికి కారణం మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడు. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో నా అనుకొని మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇంతగా చూసిన వాళ్ళు లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళము అని ఆలోచిస్తేనే భయమేస్తుంది. వాళ్ళకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మాకు హెల్ప్ చేసిన మా బ్రదర్కి, నా ఫ్రెండ్స్కి హృదయపూర్వక వందనాలు.